బస్ మళ్ళీ చూడు ముందర ఒక స్వస్తికును ఇంకొకటి వినాయకుని బొమ్మ వేసారు. ఇగో ఇది వినాయకుంది, ఇంకోటి మీద స్వస్తికు. దీని గురించి కూడా మీకు మంచిగా డీటెయిల్స్ ఇస్తా. స్వస్తిక్ ఎందుకు, వినాయకుని బొమ్మ ఎందుకు అంటే బండి పూజ తర్వాత ఒక తీరు ఉంటది, పూజకు ముందు ఒక తీరు ఉంటది. పెళ్లి కూతుర్లకే ముస్తపోయింది అనమాట మన బండి. హలో కాకా, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. సీరియల్ లాగ్ వచ్చేసి అయితే మన బండికి అయితే ఇలా పూజ చేయిస్తాను మన ఊర్లోనే. ఇప్పుడైతే బండి అయితే ఫస్ట్ కడుక్కుందాం. గుడికాడికి అయితే పోతాను. మీకు గుడికాడికి పోయిన వాళ్ళు వెళ్తాను నేను. ఇక మన బండి వ్యూ కూడా చూపెడతా మీకు గుడికాడికి పోగా. ఇక్కడికి వెళ్ళి అంత దూరమే ఉండదు, ఒక 100 to 150 మీటర్స్ అయితే ఉంటుంది అంతే. ఇడికి వెళ్ళి పోతే రప్ప అని వెళ్ళి పీకుడే. ఈ స్టీరింగ్ తిరగడానికి జోరు అయితే అని తెలుసా నాకు. అంటే దూరం కట్టేనట్టు అనిపిస్తుంది నాకు. ఈ టైర్లు తిప్పుతుంటే తిరుగుతలేవు సరిగ్గా, అంతా ఒక జోరున్న ఫీలింగ్ అంతా. అవ్వా ఇదో ఫీల్లే. ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మీరు మనల్ని చాలా మంది అడుగుతారు, అన్న ఫుల్ వీడియో పెట్టు, ఇంకా పెద్ద బండి గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ పెట్టు అని అడుగుతారు. ఇక చెయ్యాలి ఇక డీటెయిల్స్. ఇంకా మిషన్ కింద పోలే, మనకు వేరే బండ ట్రిప్పులు ఉన్నాయి, మన ఇవాళ అట్ల ట్రిప్పులు చేరగొట్టుకోవాలి. అందుకే పోతలేనమాట, పోవాలి. అరే వీడు కూడా పోలే. ఇగో మన మిషన్ కిందకి వచ్చే బండి ఇంకోటి ఇదే, కానీ వీడు కూడా పోలే. మరి ఎందుకో అట్లుంటది కదా. సేమ్ బండి 575 అది ఇది అట్లా. ఈ బండి కూడా కూలింగ్ అంతా తిప్పలే మామ. నేను తిప్పుదాం అనుకున్నా మొన్నటికి వెళ్ళి, కానీ ఇక తిప్పలేకపోయినా. ఇక తమ్ముడు ఒక రెండు సార్లు ఆ పొలం కాడ కట్టి వేయిండు. దీనికి ట్రాల్ తెలియబడదామంటే ఏమున్నదంటే మొత్తం వెనుక పైపు ఉంటుంది చూసినావా, మన అన్న బండికి ఇచ్చే పైపు. అది రింగ్ పైపు కాదు, ఇట్లా లాక్ సిస్టమ్ పైపు అనమాట. మన ట్రాయల్ కొన్న రింగ్ అనమాట, ఇట్లా గిరగిర ఎక్కియాలి దాన్ని అట్లా. ఇది ఘోరంగా షేక్ అయితే మామ తెలుసా. ఇగో ఊదా అంటది స్టీరింగ్ అంతా. మనం గుడి దగ్గరికి అయితే వచ్చినాం. గుడికన్నా అయితే మన తాత పూజ చేస్తాడు. మన తాత అంటే మన ఊళ్ళో అందరు చుట్టాలి కాబట్టి మనకు వరసలు పెట్టి పిలుచుకుని వెళ్ళిపోతాం అనమాట. వరస పెట్టి వెళ్తే కొంచెం మంచిగా ఉంటది అబ్బా. 2 మాటలు ఏదన్నా గానీ లైట్ తీసుకుంటారు వాళ్ళంతా. సెంటు కలపలేదు తాత, గంధనం వాసన వస్తలేదు. తాత దగ్గర ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ గుళ్ళే మంచి మంచి. మన తాత అయితే మన బండికి గణేశుని సింబల్ ఎత్తాడు. గణేశుని సింబల్ ఎందుకు ఎత్తారో మీకు ఎవరికైనా తెలుసా? మీకు తెలియకుంటే కొంచెం ఓపికతో మావో నేను చెప్తా. గణేశుని సింబల్ ఎందుకు ఎత్తారంటే, ఏ దేవుళ్ళకు పూజ చేసినా గానీ మన గణేశునికి ఫస్ట్ పూజ చేసిన తర్వాతనే వేరే దేవునికి పూజ చేస్తారు. మన హిందూ ధర్మం ప్రకారం గణేశునికి ఎక్కువ బుద్ధి మరి ఎక్కువ తెలివి ఉంటది. అన్ని అడ్డంకులు ఆయననే తొలగిస్తాడు కాబట్టి అందుకే ఎక్కువ సింబల్ ఎత్తారు. నష్టాల్లో నుంచి లాభాలకు తీసుకుపోతాడు కాబట్టి గణేశుని సింబల్ ఎత్తారు ఏ బండికైనా గానీ. అట్లనే స్వస్తిక్ సింబల్ కూడా ఎత్తాడు. ఆ సింబల్ ఇంపార్టెన్స్ ఏంటంటే అదృష్టాన్ని స్వస్తిక్ సింబల్ తో పోల్స్తారు. అందుకే మన బండికి స్వస్తిక్ సింబల్ ఎత్తాడు. అట్లనే ఓం సింబల్ కూడా వేపిస్తాం మన బండికి. ఓం సింబల్ అనేది మన హిందూ ధర్మంలో ప్రత్యేకతను కలిగి ఉంటది. మన పురాణాలు పక్క పెట్టి వాస్తవాలకు తెచ్చేద్దాం. ఇక మన నాన్న అయితే బండిని డెకరేషన్ చేస్తాడు. మన ఇంటికాడ పొద్దుగా బంతి పూలతో దండలినాం నేను మమ్మీ. దాన్ని అయితే మెల్లంగా వేసినాం. అట్లే మన ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి చూసినావా, దాన్ని కూడా సెట్ చేద్దామని తీసినాం. ఇంకోటి ఏంటంటే బండికి బాగా ముందటికెళ్ళి లేవదనమాట, వెనకకెళ్ళి ఎత్తది. మన పాత బండికి ఎట్లా అంటే ముందటికెళ్ళి లేపుడు ఉంటది. ఈ అమ్మాయి దండ వేస్తానికి మా ఇద్దరు తంటాలు చూడాలి పొద్దుగాల. మా ఇద్దరం చూడు, మా తాత కూడా వెళ్ళిపెత్తాడు మాతో పాటు. ఆ లోపల మెల్లగా లైట్ల దానికి సెట్ చేసిన ఆ దండను, ఎందుకంటే ఊడిపోవద్దు కదా. ఈ బంతిపూల దండ అంటే మెల్లంగా వాడిపోయిన తర్వాత వీక్తాయి, కానీ మెల్లంగా అట్లా ఇట్లా సెట్ చేసినాం లే. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే దండ చిన్నగా అవుతుంది. ఇక మా తాత మెల్లగా ముడి వేసి మరి ఇద్దరం సెట్ చేసినాం. ఇక అట్లే నాన్న చూడు మళ్ళీ చిల్తాడు కడతాడు బండికి. చిల్తాడు ఎందుకంటే మన బండి మీద కనదిష్టి పడితే కనదిష్టి పడకుండా కాపాడుతా అంటారు, కానీ మనం అసలు ఏం నమ్మం. మనకు అప్పటి ఎడ్లుండగా దాని కాళ్ళకు దాని మెడలో చిల్తాళ్ళు కట్టేది నల్ల దారాలు. అది ఒక షోకేజ్ ఆర్నమెంట్ లెక్క ఉంటది. నాకు కూడా అందుకే నాన్న కట్టంగా లైట్ తీసుకున్నాం మనం. మన పూజ అయితే స్టార్ట్ అయింది. మమ్మీ నాన్న ఇద్దరు అయితే పూజలో కూర్చున్నారు అనమాట. మనం పక్కపొంటు ఉండే, ఎందుకంటే వీడియోలు తీసుకునే అర్థం కదా ఏడి పోయినా కానీ. మన హాబీ అయిపోయింది అనమాట, మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది యూట్యూబ్ అనేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అందరు మీరు అనొచ్చు కొంతమంది, అరే మామ నీ ఏమో పూజ అయింది బండి బయటికి తీయద్దారా, బండి ఫీల్డ్ కొట్టద్దారా అని. నేను పూజను గౌరవిస్తా అంతేగాని పూజ అయింది బండి బయటికి తీ అనేది వాస్తవం కాదు మన ముచ్చట్ల. మళ్ళీ ఇంకోటి నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోర్రి, నేను నమ్మకాన్ని నమ్ముతా, మూఢ నమ్మకాన్ని గుడ్డిగా నమ్మ అనమాట. మళ్ళీ మన బండి పూజ ఎత్తంటే నాకు ఒక ఫీల్ ఎట్లుండదు తెలుసా, బండి పెళ్లి కూతురు లెక్క ముస్తపోయినట్టు అనిపిస్తుంది. ఎట్లా పూజ అయిపోయిన తర్వాత బురదల దొరకొట్టడే బండిని, కానీ ఉన్నంతసేపు అయినా కొంచెం గమ్మత్ మంచిగా అనిపిస్తుంది కదా. అందుకే పూజ కూర్చుండు, దాన్ని డెకరేషన్ చేసుడు, ఇవన్నీ కథలు చేసినమాట. లేకుండా ఈ అన్నిటికి మనం ఎందుకు కూర్చుంటాం. చూసినా మా వాళ్ళు గుడుగుడు గుంజలకి ఎదురుతాను బండి చుట్టూరు. నాన్న మంచిగా మొక్కేసుకున్నాడు. ఇక కొబ్బరికాయ కొట్టేసుకొని బండి అయితే స్టార్ట్ చేస్తారు అనమాట. ఇక నిమ్మకాయలు దుక్కించుకొని వెళ్ళి ఇక్కడే. ఇక
బస్ మన బండి అయితే బయట తీసుకుపోయి రోడ్ మీద పెడతా. రోడ్ మీద పెట్టిన తర్వాత మన బండి ఓవర్ వే మొత్తం చుట్టూరు తిరిగి మీకు నేను చూపెడతా. బండి పూజ ఎట్లా చేసిండు, దాని బండికి ఏడేట బొట్లు పెట్టిండు, ఇవన్నీ మీకు మంచిగా చూపెడతా డీటెయిల్ గా. కొత్త బండి మీద ఉంటే వేరే ఫీల్ ఉంటది అబ్బా. అది కూడా దాని జాగ్రత్తగా యూజ్ అయితే నా పాత బండి ఎందుకు అట్లా చేస్తానా ఈర మేర చంపుతా. కానీ మెల్లంగా ఇక అన్నీ ఉండదు లే. కొత్త మురిపం ఎన్ని రోజులైనా కొన్ని రోజుల వరకే. కానీ పూజకి వచ్చిన రోజైనా కొంచెం జోరుగా తీసుకోవాలి. ఎందుకంటే మా అయ్యి ఉన్నాడు ఆడ దెంగులు దెంగుతాడు. బండి అయితే పూజ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూపెడతా మీకు ఓవర్ వ్యూ చూపెడతా బండి ఎట్లున్నది, దాని ముచ్చట ఏంటిది అంటే ఎక్కడెక్కడ బొట్లు పెట్టిండు ఏందని ముచ్చట మీకు నేను చూపెడతా. అంటే బండి పూజ తర్వాత ఒక తీరు ఉంటుంది, పూజకు ముందు ఒక తీరు ఉంటుంది. పెళ్లి కూతుర్లకే ముస్తపోయింది అనమాట మన బండి చుట్టూరు మీకు నేను చూపెడతా. మొత్తం ముందటకు అయితే ఒక 2 దండలు వేసుకున్నాం. ఒకటి బంతి పూల దండ, ఇంకోటి ప్లాస్టిక్ ది. మొత్తం సైడ్లు మొత్తం బొట్లు పెట్టేసిన అనమాట. 3 నామాలతోటి మధ్యలో కుంకుమ బొట్లు పెట్టిండు. మళ్ళా ఇంకొకటి ఏంది ఇక్కడనే మన హనుమాన్ది జై శ్రీరామ్ అనుకుంటే జై శ్రీ ఆంజనేయ అనుకుంటే ఎటువైనా వీరాంజనేయ అట్లనే కట్టేసినాం. మళ్ళీ ముందట కూడా అంత పెద్ద ఒక చెల్తాడు కట్టాం. చెల్తాడు కొంచెం మన నమ్మకం కొద్దీ ఒక నిమ్మగా కట్టేసిండు. కొంచెం వాళ్ళకి వచ్చిన చదువుతోటి చదివేసి కట్టేసారు అనమాట. ఇక చూడు ఎట్లున్నది బండి, ర్యాంప్ ఉంటుంది మొత్తం. ఏం బావా బన్నీరు మళ్ళీ ముందర ఒక స్వస్తికును ఇంకొకటి వినాయకుని బొమ్మ వేసిర్రు. ఇగో ఇది వినాయకుంది, ఇంకోటి మీద స్వస్తిక్. దీని గురించి కూడా మీకు మంచిగా డీటెయిల్స్ ఇస్తా. స్వస్తిక్ ఎందుకు, వినాయకుని బొమ్మ ఎందుకు అంటే నేను అందరినీ పూజ చేపియని అంటలేను, చేపియద్దని అంటలేను. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. మనకేంటంటే నమ్మకం ఉంటుంది, భయం ఉంటుంది. భయంతో చేయించినామో నమ్మకం చేసినామో ముచ్చట పక్క పెడితే పూజ చేయించినాం. మన మమ్మీకి నమ్మకాలు కొంచెం ఎక్కువ అని చెప్పినా కానీ ఇంటికైతే పోదాం ఇక. ఎందుకంటే రేపు మనదే పొలంలో రోటోవేటర్ కొట్టాలి. ఇంటికి అయితే పోతున్నా, మీకు బొంగ ముచ్చట పెడతా ఏం మాట్లాడినా కానీ. గమ్మత్ అనిపిస్తుంది. కొత్త బండి మీద ఆ ఊపే వేరుంటది అనమాట పోతా అంటే. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాలన్నా నీకు, ఈ పూజ చేసినంత సేపు మనం పక్కకుండే మమ్మీ డాడీ ఇద్దరే ఉన్నారు అందులో. అంటే నేను వీడియో మీద బిజీ అయిపోయినా. అట్లా మనం ఎక్కువ ఇన్వాల్వ్ కాము ఈ మూమెంట్లల్లో. నాన్న మమ్మీ వాళ్ళిద్దరే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతారు. కానీ బండి బాగా ఊగుతుందిరా బాబు. అయ్యాలి ఇంకా మనం ఏంటంటే మిషన్ కిందకి పోలేదు. బండ ట్రిపుల్నే వేరే బండి పంపించినా, నేను ఈ పూజ కాడికి వచ్చిన. అట్లా మళ్ళీ ఇంటికైతే తిరుగు ప్రయాణం అయినా ఇంటికాడ పెట్టి మళ్ళీ మనం బండకాడికి పోవాలి. ఎప్పటికీ ఉన్నాం అనుకో, అట్లా అనుకో 10 నిమిషాలు వస్తా అని చెప్పినా కానీ అమ్మ గంట ఇటే ఉన్నా. అట్లా ఉంటుంది కదా మనతోటి, చెప్పేతోటిది చేసేతోటి అనమాట. ఇంటికాడ పెట్టుకొని ఇక వెళ్ళైతే పోవచ్చు. పూజ కూడా అయిపోయింది కదా, మనం రేపటికి వెళ్ళి పనులు కూడా స్టార్ట్ చేయొచ్చు అనమాట. బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాయిగా, మనం పనికి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రైట్, మళ్ళీ ఉంటాను ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం.